హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం బోల్ట్ ఆడియో ఎయిర్ బాస్ ఫ్రీ పాడ్స్ ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇక్కడ వచ్చరికి ఎక్స్ట్రా పేజ్ అని చెప్పి కనిపిస్తుంది. లోపల మనకి వీళ్ళ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉంటాయి అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇవి చూడడానికి మాత్రం యాజ్ డీస్ మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో, సో వాటిని కాపీ కొట్టినట్టు ఉంటుంది. బట్ ఒకసారికి మనకి కంపెనీలు చెప్పేవి ఏంటంటే, సో వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యామని చెప్పి వీలైతే చెప్తుంటారు. యాక్చువల్గా ఇక్కడ మనం కాపీ అనే పదాన్ని వాడకూడదు, ఇది చాలా పెద్ద పాపం అండ్ తప్పు. సో ఇక్కడ ఒకసారి మనం ఇన్స్పైర్ అయ్యారనేది అనాలి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొన్ని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి అనమాట. అక్కడ 18 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుంది, 3 days వరకు స్టాండ్ బై టైం ఉంటుంది అంటున్నారు. గూగుల్ అసిస్టెంట్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది, నాయిస్ క్యాన్సిలింగ్ సపోర్ట్ ఉంది, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్తో రావచ్చు. ఇక అలాగే మనకి కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ అంటున్నారు. అలాగే బ్లూటూత్ 5.0 ఆటో పెయిర్ అంటున్నారు. బోత్ ఎయిర్ పాడ్స్ మాస్టర్స్ అంట. సో మాస్టర్స్ టీచర్స్ మనకి ఇప్పుడు ఎందుకులేంటి. ఇక ఫైనల్గా వచ్చేసరికి స్టీరియో కాలింగ్ అండ్ మైక్ అని చెప్పేసి ఇక్కడైతే రాస్తుంది. ఇక ఇక్కడ చూస్తే మనకి ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. ఎంఆర్పీ ప్రైస్ చూస్తే మీకు ఏకంగా 5,999 రూపాయలు అని చెప్పి ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు, వీళ్ళు మనతో జోక్ చేస్తున్నారు అనమాట. దీని అసలు ప్రైస్ వచ్చేసరికి 1,699 రూపాయలు ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లో ఉంది. సో ఈ ఇయర్ ఫోన్స్ మీరు కావాలనుకుంటే గివ్ అవేలో గెలుపొందొచ్చు. సో దానికి మీరు ఏం చేయాలనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో వీడియో ఆఖరి వరకు చూసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే కామెంట్ కూడా చేయండి, పడుంటుంది పక్కన. సో ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేయంగానే సో ఇక్కడ చూడొచ్చు బోల్ట్ ఆడియో అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. సో ఇటు పక్కన బోల్ట్ ఆడియో అని చెప్పి రాసుంది. ఇంకా ఇందులో వచ్చేసరికి ఒక వారంటీ కార్డ్ అనుకుంటా. ఎస్, 1 year వారంటీతో అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక తర్వాత ఇక్కడ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో వీటిని ఎలా యూజ్ చేయాలనేది దీని మీద అయితే రాస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి కేస్ అయితే కనిపిస్తుంది. బాగుంది, ఫస్ట్ పట్టుకోగానే ఓకే, నాట్ బ్యాడ్. సో ఇక్కడ యాక్సరీస్ అయితే ఉన్నాయి. సో యాక్సరీస్ ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయి ఇందులో. సో ఏమిస్తారు, ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ ఇస్తారు. అలాగే టైప్ సి కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. వీళ్ళు టైప్ సి కేబుల్తో అయితే తీసుకొస్తున్నారు, అంటే టైప్ సి పోర్ట్తో అయితే తీసుకొస్తున్నారు. ఈ బడ్జెట్లో 1,700 రూపాయలు, అంటే 1,699 అంటే 1,700 రూపాయలు తీసుకోవచ్చు. రూపాయి తగ్గించారు అనుకోండి. ఆ ప్రైస్లో వచ్చేసరికి వీళ్ళు టైప్ సి పోర్టుతో అయితే తీసుకొస్తున్నారు. ఇక ఫైనల్గా ఇక్కడ 2 ఎయిర్ టిప్స్ అయితే ఉన్నాయి. ఇవే ఇంకా మనకి ఈ బాక్స్లో ఉన్నవి. ఇంకా చూస్తే ఇక్కడ మనకి బోల్ట్ ఆడియో అని చెప్పేసి ఇక్కడ బ్రాండ్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇటు పక్కన చూస్తే ప్లెయిన్గా అయితే ఉంది. ఫినిషింగ్ మాత్రం ఓకే, టాప్ ఫినిషింగ్ ఉందని చెప్పొచ్చు. అంటే ఈ ప్రైస్లో చూస్తే మంచి ఫినిషింగ్ ఉంది. మనకు చూడడానికి ఎగ్ షేప్లో, అంటే ఒక సోప్ లాగా అయితే సో మనకి ఇదైతే కనిపిస్తుంది అనమాట. బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే పక్కన ఒక చిన్న ఓల్ ఉంది. ఇది మేబీ నేను అనుకోవడం మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు లైటింగ్ ఇండికేషన్ అనుకుంటా. ఫస్ట్ ఇంప్రెషన్ మనం చేత్తో పట్టుకోగానే ఒక ప్రీమియం బ్రాండ్ ఇయర్ ఫోన్స్ని చేత్తో పట్టుకున్న ఫీల్ అయితే కలుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే లోపల చూస్తే మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి. బాక్స్ ఫినిషింగ్ కూడా చాలా చక్కగా ఉంది. లోపల కూడా వీళ్ళు డబ్బా టైప్ అయితే బాక్స్ ఫినిషింగ్ ఏం తీసుకురాలేదు. సో లోపల కూడా మనకి ఎక్స్ట్రా లేయర్ కూడా అయితే ఇస్తున్నారు. బాగానే ఉంది. సో నాట్ బ్యాడ్. సో 1,600-1,700 రూపాయలు అనేసరికి మనం కొంచెం చీప్గా చూస్తాం, బట్ అంత చీప్గా చూడాల్సిన అంత అవసరం అయితే లేదు దీనికి. ఇంకోటి వచ్చేసరికి ఇవి మనకి టచ్ కంట్రోల్తో వస్తున్నాయి. ఈ ప్రైస్లో వచ్చేసరికి వీళ్ళు టచ్ కంట్రోల్తో అయితే తీసుకొస్తున్నారు. ఇది ఒక మంచి ప్లస్ అని చెప్పొచ్చు. ఇక వీటి ఫిజికల్ ఓవర్ చూస్తే ఏమి లేవు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బోల్ట్ అని చెప్పేసి రాసుంది. ఇంకా అలాగే ఇదంతా చాలా ప్లెయిన్గా ఉంది. ఇక్కడ ఎటువంటి మనకి మైకోల్స్ ఇలాంటివి అయితే ఏం కనిపించట్లేదు. వీళ్ళు నాయిస్ క్యాన్సిలేషన్ అన్నారు, బట్ ఇక్కడ నాకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లాంటివి అయితే ఏం కనిపించట్లేదు. ఇక బాటమ్ సైడ్ వచ్చేసరికి మనకి ఓల్ కనిపిస్తుంది. ఇందులో మనకి మెయిన్ మైక్ అయితే ఉంటుంది, మనం మాట్లాడి ఎక్కడి నుంచి అయితే వెళ్తుంది. సో వీళ్ళు ఒకటైతే ఒప్పుకోవచ్చు, యాజ్ డీసీ యాపిల్ని అయితే దింపేశారు అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఛార్జింగ్ పిన్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్స్, వీటిని కూడా అందరిలా కాకుండా యాపిల్ లాగా అయితే తీసుకొచ్చేసారు. సో మనకి విడిగా అయితే యాపిల్లో కనిపించవు మనకి ఛార్జింగ్ పాయింట్స్. సో వీటిలో కూడా మనకి అలాగే ఏం కనిపించట్లేదు. సో ఇదైతే మనకు ఫ్లాట్గా ఉంది. చూడడానికి మాత్రం యాపిల్ కైండ్ ఆఫ్ లుక్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఇంకా ఇది ఏంటిది, ఇది లెఫ్టా రైటా ఇక్కడ రాసుంది. ఇది రైటు, ఇది లెఫ్ట్, ఇక్కడ రాసున్నాయి. సో ఇప్పుడు మనం ఒకసారి ఇయర్కి పెట్టుకొని చూద్దాం. ఇది లెఫ్ట్, సో లెఫ్ట్ సైడ్ ఓకే, బాగానే ఫిట్ అయింది. ఎక్సలెంట్ ఫిట్టింగ్. ఓకే, ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. అస్సలు పడిపోతాయనే భయం అయితే లేదు. చాలా కంఫర్ట్ అయితే ఉంది ఫిట్టింగ్ విషయంలో. సరే, ఇప్పుడు పేర్ చేసి చూద్దాం అసలు ఎంతకి ఇందులో బ్యాటరీ ఉందా. సో పేర్ చేయాలంటే వీటిలోంచి బయటికి తీయాలా, లేకపోతే ఎలా పెట్టాలి ఇది. ఓకే, ఇలాగా. సరే, మళ్ళీ పెడదాం. ఓకే, ఇంతేనా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు లైట్ అయితే బ్లింక్ అవుతుంది, మీకు కనిపిస్తుందా. సో లైట్ అయితే వెలుగుతుంది. సో ఎప్పుడైతే ఇందులో పెట్టానో ఛార్జ్ ఎక్కుతున్నట్టున్నాయి. సో లైట్ అయితే బ్లింక్ అవుతుంది.
ఓకే, క్యాప్ ఓపెన్ చేయగానే అయితే ఇవేమీ పేర్ మోడ్లోకి అయితే రావట్లేదు. మనం బయటికి తీయాల్సిందే బాక్స్లోంచి. బయటికి తీస్తే ఒకదాంతో ఒకటి పేర్ అయ్యి ఆ తర్వాత కనిపిస్తాయి అనుకుంటా. యాక్చువల్గా ఇందులో ఎటువంటి మనకి లైట్ ఇండికేషన్ అయితే కనిపించట్లేదు. సో ఎటువంటి లైట్ ఇండికేషన్ లేదు. అందువల్ల అసలు ఇవి ఆన్ అయినాయా ఆఫ్ అయినాయా ఏమీ అయితే తెలియట్లా. ఓకే, ఇక్కడ బోల్ట్ ఆడియో ఫ్రీ పాడ్స్ అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది. సో దీన్ని మనం సెలెక్ట్ అయితే చేద్దాం. ఓకే ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ 70% ఛార్జింగ్ ఉన్నట్టుగా చూపిస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో ఏమి ఆప్షన్స్ అయితే లేవు. ఇప్పుడు నేను ఎయిర్లో పెట్టుకొని కొన్ని సాంగ్స్ విని మీకు చెప్తాను ఎలా ఉందో. ఇదేదో కామెడీగా ఉంది. అందరూ టచ్ కంట్రోల్స్ ఇటు పక్కిస్తే వీళ్ళు సైడ్ ఇచ్చారు టచ్. సో ఇక్కడ మనకి ఫ్లాట్గా కనిపిస్తున్నాయిగా. సో ఇక్కడ మీకు కొద్దిగా ఫ్లాట్గా అయితే ఇచ్చారు. సో ఈ ఫ్లాట్నే టచ్ కింద అయితే ఇచ్చారు. దీన్నే మనం టచ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీటిని పట్టుకుంటే మనకి టచ్ సౌండ్ కూడా అయితే వస్తుంది. ఎస్, పట్టుకుంటే టచ్ సౌండ్ కూడా అయితే వస్తుంది. సో ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం టిపికల్గానే ఉందని చెప్పొచ్చు. మనం మామూలుగా ఇలా టచ్ చేయడం అంటే అలవాటు, కానీ ఇలా పట్టుకొని ఇలా నొక్కాలంటే సో ఇదంతా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇంకా ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి బేస్ అయితే నాకు అంత ఎక్కువగా అయితే అనిపించలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బేస్ అంత స్ట్రాంగ్ బేస్ అయితే నాకు ఇందులో ఎక్కడ కనిపించలేదు. సో ఇదే నాకు కొంచెం కామెడీగా ఉంది టచ్ వచ్చేసరికి. ఇక మనం ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి సో అంత మీకు హై లెవెల్ బేస్ వింటారనుకుంటే ఆ రేంజ్ బేస్ అయితే లేదు. వీళ్ళు మాత్రమే ఎక్స్ట్రా బేస్ అని చెప్పి బాక్సుల మీద రాస్తారు, కానీ సో వీటిలో అయితే అంతంత బేస్ అయితే లేదు. ట్రిబుల్స్ అండ్ ఓకాల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. వాయిస్ కూడా అంటే వాల్యూమ్ కూడా పీక్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. మంచి వాల్యూమ్ అయితే ఉంది. ఇక మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే దీని డిజైన్ అనమాట. డిజైన్ వచ్చేసరికి మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఉన్నాయి కదా, సో వాటిని అయితే యాజ్ డీస్ దించేశారు. కాపీ అయితే అనుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీకు మీ యొక్క బడ్జెట్ ఒక 1700. సో ఆ 1700లో మీకు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అంటే వాటి ప్రైస్ వచ్చేసరికి 24,000 రూపాయలు ఉన్నాయి కదా. ఆ లుక్లో మీకు ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కావాలంటే ఇవి తీసుకోవచ్చు. బట్ ఒకసారికి బేస్ అయితే మీరు సాక్రిఫైస్ చేయాలి. మరి ఓవర్ బేస్ లేదు, అలానే అసలు బేస్ లేదని చెప్పను. బేస్ ఉంది కానీ మనకి అది సరిపోయేంత బేస్ అయితే నాకైతే అనిపించలేదు. ఇంకా నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఫినిషింగ్, మంచి ఫినిషింగ్ ఉంది. టైప్ సి పోర్ట్తో అయితే వీటిని అయితే తీసుకొచ్చారు. సో ఇంకా వీటిని మీరు గివ్ అవేలు గెలుపొందాలంటే ఏం చేయాలి తెలిసిందే కదా. సో మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అలాగే ఈ వీడియో కింద ఒక కామెంట్ అయితే చేయండి, ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్లో మీరు వీటిలో మీకు ఏం నచ్చినాయి అనేది కామెంట్ రూపాన్ని తెలియజేస్తే చాలు. సో సండే మనం లైవ్లోకి వస్తుంటాం కదా, ఏదో సండే మనం వీటిని గివ్ అవే అయితే అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.